హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అయితే పాతపట్నం మమతల గుడికి వెళ్తాం అనుకున్నాం కదా, పొద్దునకి బయలుదేరి వెళ్ళిపోతాం అనుకున్నాము. కానీ అదిగో ఇదిగో అని పిల్లలతో అందరం రెడీ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే 8:45 అయింది. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఉండైతే అమ్మా వెళ్ళొస్తాము. ఎక్కడికెక్కడికేనా అదేదో అంటారు ఏనుక్కి గానికి తిప్పినట్టు. పదండి పదండి, తెల్లారింటికి వెళ్ళిపోతాము అనేసి మా అమ్మకి టిఫిన్ వద్దు ఏమొద్దు అనేసి అన్నాము. అందరము తినకుండా బయలుదేరాము. అక్కడ దర్శనం అయ్యి మేము తినేసరికి మాకు పర్లేదు, ఆ అమ్మవారు బాగా కనిపిస్తారు అందరికిన్నా. మెయిన్ గా మా అల్లుడికి కనిపిస్తాడు. యక్షి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎంత టైం రోజల్లా ఆడికి తిండి అట్టపోయినా గానీ ఏం తిండట్లేదని అడగడు, ఆకలి వేస్తుందని కూడా అడగడు. తిండికి దొంగ. ఆడికి తిండి తినిపించినప్పటికి మా వదిన తిండి అరిగిపోద్ది. అంత టైము. మా అమ్మ మా నాన్న అయితే రావట్లేదు, ఎందుకంటే కారు పట్టదు కాబట్టి. లేకపోతే వాళ్ళు కూడా వద్దురు టెంపుల్ కంటే. సినిమాల్లో షికార్లకు రాకపోయినా గుడ్లు గోపురాలు అంటే వస్తారు. మరి కారు అంతమందికి పట్టదు. ఇదేమో 5 సీటరే కాబట్టి మా అమ్మ మా నాన్నలకి మేము రమ్మని కూడా అనలేదు. అసలు అనలేదు కదా, మేమే బయలుదేరిపోయాం అనమాట. ఇంక ఈ రోజు నేను కట్టుకున్న శారీ అయితే మా బావ గుజరాత్ వెళ్ళారు కదా, అక్కడ నుంచి తీసుకుని వచ్చిన శారీ ఫైనల్లీ ఈ రోజు అయితే కట్టుకున్నాను అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వైట్ గా వచ్చి ఇలాగా పర్పుల్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది. మా వదిన కట్టుకున్న శారీ ఏమో నేను హైదరాబాద్ లో షీ నీడ్స్ కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకుని వచ్చాను. సేమ్ కలర్ శారీనే నా దగ్గర అయితే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది. మా వదినదేమో బ్లూ కలర్ అనమాట. మా వదినకి చూపించి నీకు నచ్చింది నువ్వు తీసుకొని మిగిలింది నాకు ఉంచేసాయంటే మా వదినేమో ఈ బ్లూ తీసుకుంది, నేనేమో ఎల్లో తీసుకున్నాను. ఆ శారీయే కదన్నా? ఇప్పుడే ఫస్ట్ టైం కట్టుకుంటున్నావా? సెకండ్ టైం. షేర్లు ఎక్కువైతే ఇదే బాధ. డ్రెస్సులు ఎక్కువ కానీ శారీస్ తక్కువ. నైటీలు వేసుకోండి వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నైటీలు ఎక్కువ వేసుకుంటాము. తెలుసుకొని ఎక్కడ అడిగితే అంటే 3 ఉన్నప్పుడల్లా మంచిగా చెప్తున్నాడు. అత్త మామ అని మంచి స్పష్టంగా అంటున్నాడు. మా పిల్లల కంటే మంచిగా మాటలు ఈడికే త్వరగా వస్తాయేమో. ఇప్పుడే చాలా మాటలు ఆడుతున్నాడుగా. పాతపట్నం మమతల్లి గుడికి వచ్చి మేము చాలా డేస్ అయిపోయింది అనమాట, చాలా ఇయర్స్ అయ్యా చెప్పాలి. మా యోక్షిత్ ఫస్ట్ బర్త్డే ముందు వచ్చాము. అప్పుడు నువ్వు రాలేదు, లేదు ఆటోతో వచ్చాము అప్పుడు అందరము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. మనందరం అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి, అవును అదేదో మొక్కు సాధించడానికి వెళ్ళాము అంతే, కోడిని కోయడానికి. అది అప్పుడు చిన్నప్పుడు మా పిల్లలు 1 ఇయర్ కాకముందు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. 1 ఇయర్ కాకముందు వాళ్ళకి 7th month లోనే ఎప్పుడో బాగా మోషన్స్ అయిపోతే బాగా వీక్ అయిపోతే అప్పుడు మొక్కానుగా నేను. అప్పుడు వెళ్ళాం. మళ్ళీ మా యోక్షిత్ ఫస్ట్ బర్త్డే ముందు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మా యోక్షిత్కి ఏమో ఇప్పుడు 2.5 years. పాతపట్నం మమతల గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ పూజ సెట్ అయితే తీసుకుంటున్నాము. ఎంత వదినా? 80. ఒక్కొక్క సెట్ 80 అంట. బాగా డబ్బులు ఇస్తాడు నీకు. గాజులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, దీపం, నిమ్మకాయ, వాసన పొలలు, పసుపు, కుంకుమ అన్ని ఉన్నాయి. లోపల దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఈ రోజు సండే కాబట్టి కొంచెం జనాలు అయితే ఉన్నారు. ఇంకెక్కడ ప్రసాదంగా పులిహోర అయితే అమ్ముతున్నారు. మా వదిన మా పిల్లలిద్దరికి తినిపించేస్తుంది. ఇదే అనమాట వీళ్ళకి టిఫిన్. బాగుందా ప్రసాదం? ప్రసాదంలా కాకుండా కొంచెం ఎక్కువ తినేస్తుండ్రు. మా బాబు కూడా ఎక్కువే కొన్నారు. తినేయండి, ఆకలి వేస్తుంది అన్నారు. ఇప్పుడు టైం అయితే 10 అయిపోతుంది. అందుకోసమనే మా వదిన తినిపించేస్తుంది. ఇటు అక్కడికి అటు అక్కడికి బాహుబలి ఇలా కట్టుకొని. మన హస్బెండ్ పెట్టండి, నన్ను కూడా బాగా నీళ్ళు నేను చూస్తాను మీ బ్లాగ్ లో యాడ్ చేశాను కదా. ఎప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పాతపట్నంలో ఇంకొన్ని పనులు ఉన్నాయి. ఇంకా పనుల దగ్గరికి అయితే వెళ్తాము. అంతకంటే ముందు టిఫిన్ చేస్తాము. అందరం ఆకళ్ళ మీద ఉన్నాం అనమాట. ఇంకా ఈ టెంపుల్ కి అయితే కళ్యాణి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడాను. కళ్యాణి సిస్టర్ వాళ్ళు అయితే ఇప్పుడే బయలుదేరారంట. వాళ్ళనైతే కలవడం మిస్ అయిపోయాను. వాళ్ళ హస్బెండ్ అయితే కలిసారు. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపట్టి పలకరించి నాతో ఫొటోస్ దిగారు. భలే హ్యాపీ అనిపించింది. చాలా మంది కలిసారు.
చాలా మంది చూస్తారు కానీ దగ్గరకు రారనమాట. అవునా కాదా, వెళ్తే ఏమనుకుంటారో మొహమాటం కొంతమంది దగ్గరకు వచ్చి ఫోటోలు దిగారు. డే టైమ్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ మాక్సిమం ఒక్కరిద్దరైనా కానీ నన్ను గుర్తుపెట్టి పలకరిస్తున్నారు. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్తాము. ఎక్కడ దగ్గర టిఫిన్ చేసేస్తే తర్వాత బదులు తర్వాత పడచ్చు. పూరి అమ్మో అబ్బో నువ్వురా నువ్వే తింటావు. నీకెట్ కావాలి? నీకు కూడా పూరినా? నీకు రా పెద్దడు, నీకు ఇడ్లీ. అందరూ ఒకటి చెప్తే మా పెద్దడు మాత్రం అదే చెప్పడు అనమాట. వాడు కొంచెం డిఫరెంట్ గా చెప్తుంటాడు. నేను కూడా ఇప్పుడు ఇడ్లీ తినాలి. ఇంకా ఈ పాతపట్నంలోనే అందరము టిఫిన్లు అయితే చేసేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 10 దాటిపోయింది కాబట్టి ఇంకా ఇడ్లీ తప్పితే వేరే ఇంకే టిఫిన్ లేదంట. ఇంకా అందరము ఇడ్లీలో తినేస్తున్నాము. మా అల్లుడు బాబుకి ఏమో పూరి కావాలంట. తిండి తక్కువ దోబెక్కువాడు. సో అత్తనాడు చూడు మళ్ళీ. ఎత్తుకో యోక్షిత్కి, ఎత్తుకో యోక్షిత్కి, ఎత్తుకో. అంతే అంతే బాగా ఎత్తుకున్నాడా? దించే, స్లోగా దించే. అది ఎత్తుకోవడం వచ్చింది రోయ్. నువ్వు ఎత్తుకుంటావా చిన్న? ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. అది మసేస్తున్నారు రోయ్ యోక్షిత్కి. అందరము ఇడ్లీ టిఫిన్ అయితే తినేసాము. ఇప్పుడైతే పర్లకిండి వెళ్తున్నాము. అందరము ఫోటోషూట్లు చేయించేసుకుంటాము. ఏం ప్యాలెస్ అని? బిఎన్ ప్యాలెస్ అంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. యోక్షిత్ ఫస్ట్ బర్త్డే కి ఫోటోషూట్లు అనేసుకొని వాళ్ళ ముగ్గురు మొత్తం పాతపట్నం పర్లకిండి ఎక్కడ ఉన్నాయో మంచి మంచి వ్యూస్, మంచి మంచి లొకేషన్స్ మొత్తం ఫోటోషూట్లు చేయించారు మా యోక్షిత్ కి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. వెళ్ళి ఫోటోషూట్లు చేయించుకొని ఆ తర్వాత కొన్ని మేము రేపే ఊరు వెళ్ళిపోవడం కాబట్టి హెల్తీగా కొన్ని గ్రాసరీస్ అవన్నీ కావాలి, అవన్నీ కొనుక్కొని అప్పుడు ఇంటికి వెళ్తాము. మా అమ్మకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాము మేము వచ్చేసరికి ఏ టైం అవుద్దా ఏంటో, మా కోసం ఎదురు చూడొద్దు అనేసి. బయట అక్కడ దగ్గర అందరం తినేసి వెళ్ళిపోతాం అనేసి డిసైడ్ అయిపోయాము. అప్పుడు లాస్ట్ లో ఫుడ్ కోర్ట్ దగ్గర ఏదో ఉంది కదా, అందులో ఫుడ్ బాగానే ఉంది. దాబా అక్కడికైనా వెళ్ళొచ్చు. సరే ఎక్కడికో దగ్గర ఫిక్స్ చేద్దాం ఫస్ట్ అన్ని పనులు అయితే. పాతపట్నం లాస్ట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్ళాలంట. ఏమో నాకు తెలియదు. రైట్ కంట. పాతపట్నం నుండి వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ దిగంగానే ఇదిగోండి రైట్ సైడ్ కి అయితే ఒక రోడ్ ఉంది. పాతపట్నం నుంచి పర్లకిండి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఇలాగా రైట్ టర్న్ చేసుకోవాలి. వెళ్ళిపోద్ది కదా కారు. చూద్దాం ఎలా ఉంటది. యోక్షి నీకు చాకి ఎవరిచ్చారు? అత్త. మరి థ్యాంక్ యూ చెప్పావా నాకు? థ్యాంక్ యూ. అది మీ నాన్న కొనేసి ఇచ్చిన చాక్లెట్ మీకే ఇచ్చాను మళ్ళీ. నీ చాక్లెట్ అది. బిఎన్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాం గానీ లాక్ వేసేస్తున్నారు. మా అన్నయ్యలు చూస్తాను దిగాడు కారు. ఇప్పుడు మేము అందరం చీరలు దాని మీద గంతలు ఏట వదినా నేను. గేట్లకు తాళమేసి ఉన్నాయి. ఆ పక్క నుంచి అలాగే వెళ్ళిపోదాం అంటున్నారు. ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చేసారనమాట. ఇంకెళ్తున్నాము. చాలా పాత బిల్డింగ్ అనమాట. అదే పాత ప్యాలెస్ అనమాట. చాలా పాతగా ఉంది. బటర్ఫ్లై ఫస్ట్ ఫోటోషూట్లు వీళ్ళ ముగ్గురుతోనే స్టార్ట్ అయినాయి. బటర్ఫ్లై మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉందిరా. సూపర్ ఉంది. లొకేషన్ సర్చింగ్ అయితే జరుగుతుంది. మేము ఎక్కువ అవుట్ ఫిట్లు కూడా ఏం తెచ్చుకోలేదులేండి. జస్ట్ ఒక అవుట్ ఫిట్ లో 4 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడమే. స్మైల్ చూడండి, కొంచెం ఫేస్ స్మైల్, కొంచెం ముందరికి, కొంచెం. ఇక్కడ మాధవికి ఫోటో షూట్ అవుతుంటే మా వాళ్ళేమో ఇక్కడ ఆడుకుంటున్నారు. ఏ రండ్రా. అయిపోయిందా మీకు? అయిపోయింది. యోక్షిత్ ఏమో ఫోటో తెస్తా అంటే పరిగెడుతున్నాడు. నేను మా బావ ఇద్దరం కలుపుకొని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత నేను సింగిల్ గా తీసుకున్నాను. తర్వాత మా పిల్లలిద్దరికి సింగిల్ గా తీసాము. ఇప్పుడేమో మా అన్నయ్య ఫోటో షూట్ అవుతుంది. మీ ఇన్స్టా పేజ్ ఏంటండి? మహి డిజిటల్ ఫోటోగ్రఫీ. ఓకే. ఫొటోస్ అయితే మాకు మంచిగా తీసారు మా అందరికి కూడాను. ఎవరికైనా వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు
మనం అట్లన్నీ రెగ్యులర్ గా ఫాలో అయ్యి చూస్తా ఉంటారంట వీడియోస్ అన్ని. వీళ్ళది కూడా శ్రీకాకుళమేనంట, వైజాగ్ లో ఉంటారంట. ఇక్కడ ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పాతపట్నం అయితే మళ్ళీ వెళ్తాము. ఇంకా కళ్యాణి సిస్టర్ కూడాను పాతపట్నంలో ఆ టెంపుల్ లో ఉన్నారంట. ఒకసారి కలుద్దాం అంటున్నారు. ఒకసారి ఆ సిస్టర్ లో కలిసి ఇంకా మాకు కొన్ని గ్రాసరీస్ తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి తీసుకొని ఇంటికి వెళ్తాము. యాక్చువల్లీ ఈ ప్యాలెస్ కి వేరే సైడ్ నుంచి ఓపెన్ చేస్తారంట. మేమేమో దొంగల్లాగా తుప్పలంట దూరుకుంటా వచ్చేసాము. ఇప్పుడు దేటుకొని మళ్ళీ వెళ్తున్నాము. పాతపట్నంలో ఒక కిరాణా షాప్ కి అయితే వచ్చాను. ఇంకెక్కడ నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ చాలా వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ మావే. ఇంకేం తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నా. మాకు అక్కడ హల్దీయాలో దొరకనివి అన్ని కూడాను ఇదిగోండి ఇన్ని అయ్యాయి అనమాట. బయట ఒక ఆయిల్ క్యాన్ ఉంది. మొత్తం బిల్ అంతా ఏందో లెక్క తీయండి అమ్మా. ఇప్పుడు బిల్ మా అన్నయ్య కడతాడు. మాట వరకైనా కడతాను అనలేదు మా అన్నయ్య. వద్దులే, ఇప్పుడు అలా ఫస్ట్ కట్టినా నువ్వు కదా. ఇప్పుడు గొర్రెనొక 3 కేజీలు, 3 కేజీలా. మళ్ళీ ఎప్పుడు వస్తాము? బన్సీ రవ్వ 2 కేజీలు, బన్సీ రవ్వ దలియా 2 కేజీలు, ఆశీర్వాద కారం 1 కేజీ, బెల్లం 2 కేజీలు, ఆశీర్వాద పసుపు 1/2 కేజీ, మసాలా తోరణం 100 రూపాయలు ఒకటి, సాంబార్ పొడి 100 గ్రాములవి 2, పెసరపప్పు కేజీ, సోలు 2 కేజీలు, 2 కేజీలు, 50 రూపాయలు అప్పడాలు 3 కట్టలు, ఎంటీఆర్ గుణత్యం 1+1 ఒకటి. మొత్తం కలిపి బిల్లు 3810 రూపాయలు అయ్యింది. 10 రూపాయలు తగ్గించారు డిస్కౌంట్ అట. సరేలేండి. ఇంకా గ్రాసరీస్ అన్ని తీసుకున్నాను. ఇప్పుడే మేము డిక్కి నింపేస్తాము. ఇంక ఇప్పుడైతే చల్లగా బాదం మిల్క్ తాగుతాం అనేసి చందన స్వీట్స్ అండ్ బేకరీకి అయితే వెళ్తున్నాము. మా అల్లుడు బాబు ఫస్ట్ బర్త్డేకి ఎక్కడే కేక్ ఆర్డర్ చేసాము. బాగా చేశారు. ఇలాంటి స్వీట్లన్నీ చూస్తుంటే నాకు నోరు ఊరిపోద్ది కానీ తినలేను. రీసెంట్ గానే వీళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయ్యారంట. ముగ్గురు సిస్టర్సా అండి మీరు? ఓకే. వీళ్ళు ముగ్గురే ఈ మొత్తం ఈ స్వీట్ షాప్ మొత్తం టేక్ ఓవర్ చేసి మంచిగా మేనేజ్ చేస్తున్నారంట. గ్రేట్ అసలు. మా అన్నయ్యకి బాగా తెలుసు ఈ స్వీట్ షాప్. మా అన్నయ్య బాదం మిల్క్ తీసుకుంటున్నాడు. ఇంకెలాగో రేపు మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ లోకి ఏదో ఒకటి బ్రెడ్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంకా అది ఎక్కడే తీసేసుకుంటాను. ఇంకా అక్కడ చందన స్వీట్స్ అండ్ బేకరీలో బాదం మిల్క్ అయితే తీసుకున్నాము. అక్కడ హోమ్ మేడ్ లేదంట, అందుకే ఇలాగా ప్యాకేజ్డ్ తీసుకున్నాము. నేనైతే తీసుకోలేదు, అందులో ఎక్కువ షుగరే ఉంటది కాబట్టి. మా పిల్లలు ఇదిగోండి వాళ్ళ ముగ్గురికి, మా అల్లుడికి మా పిల్లలిద్దరికి కూడాను లిమ్కా తీసుకున్నాము, కూలింగ్ లేనిది. ఇంక ఇప్పుడైతే మార్కెట్ పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. మా యోక్షిత్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నాడు, ఈ మధ్యలో కూర్చున్నాడు. అవునా, థ్యాంక్ యూ. హాయ్. సంక్రాంతి మీ పిల్లలు ఉన్నారు కార్లో ఉన్నారు. ఓకే అండి, ఓకే బాయ్. మళ్ళీ పాతపట్నం అయితే వచ్చేసాము. అదిగోండి రిషిరామ్ 321 వ్లాగ్స్, అలాగే వీక్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అనుకుంటా. వాళ్ళిద్దరు యూట్యూబర్స్ నాలానే. ఆ సిస్టర్స్ ఇద్దరిని నేను కూడా కలుస్తున్నా. హాయ్ బాగున్నా. హాయ్ చెప్పండి. ముగ్గురు ఒకేసారి కలిసామన్నమాట. లాస్ట్ టైం పొంగల్కే ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ అప్పుడు ఈ సిస్టర్ మిస్ అయిపోయారు. ఫైనల్లీ ఇలా కలిసాము. ఈ పాతపట్నం అమ్మ తల్లి దయ వల్ల కలిసాము. భోజనం చేసి వెళ్తారు కానీ లేదు వెళ్ళిపోతాం. ఇంకో అక్క మా కలుస్తా అన్నారు. అందరూ యూట్యూబర్స్ కలిస్తే రచ్చ మామూలు. ఛానల్ ఉందండి, ఇంటికి ఒక ఛానల్. ఇప్పుడు 5 మంది ఉంటారు అనుకుంటే అది థమ్స్అప్ లాగలేదు తెలుసా. యూట్యూబర్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే ఎవరు ఏ రీల్ చేయాలి, ఎవరు ఏ వీడియో తీయాలని సబ్జెక్ట్ డిస్కషన్స్ రీల్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. మేము కలిసి కాసేపు మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అనేసి అనుకున్నాము. వీళ్ళైతే ఇక్కడ వండుతున్నాము తినేసే వెళ్ళండి అని ఫోర్స్ చేస్తున్నారు. మేము ఎంత చెప్పినా కానీ మాట వినట్లేదు. ఇంకో 10 మినిట్స్ 5 మినిట్స్ అనేసుకొని కూర్చోబెడుతున్నారు. మాకైతే ఇక్కడ వెళ్ళిపోతాం అనేసి మేము అసలు చెప్తూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే మా పిల్లలేమో అక్కడ ఫోన్ చూసుకుంటున్నారు, వీడేమో ఇక్కడ
ఫోన్ చూసుకుంటున్నాడు. వెళ్ళిపోదామంటే మేము కూడా తినకుండా వచ్చేద్దాం అంటున్నారు కళ్యాణి సిస్టర్. మేము కూడా తినకుండా వెళ్ళిపోతాం అంటున్నారు. ఈసారి వెళ్ళాలంటే ఇప్పుడు తినకుండా వెళ్తే ఎలా చెప్పండి, మేము తినగలమా? ఇది మరి అంత నల్లగున్న డ్రెస్ కొంచెం ఎడిట్ చేయాలి, తర్వాత తెల్లగా అయిపోతుంది. అంటే కొంచెం వైట్ చేయాలి. ఏంటి ఉంటామా? లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఈ పండగ టైంలోనే కలిసాము. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ సంవత్సరం అయింది, ముగ్గురు మళ్ళీ కలిసాము. ఫంక్షన్ కి వెళ్ళిపోయారు, మీరు ఉండిపోయారు కదా. 2 hours ఒక మొత్తం దానికి 15-16 రీల్స్ చూస్తాను. ముద్దకి అది నచ్చితేనే అందుకుంటాడు ముద్ద. ఇప్పుడు ఇదంతా మీరు పెడుతున్నారు కదా. మీ ఛానల్ పేరేంటండి? మీ ఉమా 123. మీ ఉమా 123. 123. ఓకే. మీది? స్మైలీ స్వాతి. వీళ్ళిద్దరు కూడా యూట్యూబర్స్ అంట. మేము చిన్న యూట్యూబర్స్ అండి. చిన్న పెద్ద ఏముంటదండి, అందరూ యూట్యూబర్స్. సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకైతే ఎక్కువ మంది ఉన్నారు. పెద్ద యూట్యూబర్స్ అలా ఏముంటది. చాలా బాగుంటుంది, నాకు చూస్తే తినేద్దాము. ఓకే ఓకే. వెళ్ళిపోతామన్నా కానీ అసలు మాట వినకుండా ఉన్నాం అసలు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయింది ఫ్రెండ్స్. వీళ్ళ అమ్మగారు అంట, తర్వాత వాళ్ళ సిస్టర్ అంట. ఈవిడేమో నా వీడియోలు చూస్తుందంట. ఏ వీడియో చూసారండి? అవును, అది చూసారా? థ్యాంక్ యూ. అవును, బాగా ఫాలో అవుతాండ్రు అయితే. ఒకప్పుడు అలాంటి ఏజ్ వాళ్ళకి అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలిసేది కాదు. ఓకే, ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయిందంట. ఇంకా లంచ్ తింటాము. చికెన్, మటన్, రైతా, స్వీట్, పులావ్. మా పిల్లలకి తినిపించేసాను, ఇప్పుడు నేను తింటున్నాను. బాయ్ చెప్పేస్తున్నారు ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తారు అనుకోలేదు, మాకు అమ్మవారు కలిగించారు. ఫోన్లు ఎక్కడ పోడు. ఓకే సిస్టర్, ఓకే బాయ్. బాయ్ సిస్టర్. కళ్యాణి సిస్టర్. కళ్యాణి సిస్టర్. అవును, చాలా టైం స్పెండ్ చేసాం. కూడా అవ్వదేమో ఈసారి అనుకోకుండా చాలా ఒక 2 hours అయితే టైం స్పెండ్ చేసాం మంచిగా. అవును, అన్నమాట ఈరోజు వీడియో. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ మీకు కూడాను. సంక్రాంతికి ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇంకా మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి వెళ్ళి మా బాప మా మామయ్యకి ఒకసారి రేపు వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళలో కలిసి మా మామయ్యలేమో సపోటాలు ఇస్తా అన్నారు. సపోటాలు అలాగే నెత్తళ్ళు అవి తీసుకుని వచ్చేసి రేపు బయలుదేరుతాము. ఏట్రా యుక్షి, నీళ్ళు తోతవా? మేము ఒకటి ప్లాన్ చేసుకుని పాతపట్నం వచ్చాము, ఇంకేదో అయ్యింది అనమాట. ఇక్కడ కలిసాము, అందరం కలిసాము లక్కీగా. యాక్చువల్ గా మా అన్నయ్య నిన్న అన్నాడు అనమాట ఇలాగా వెళ్దాము అనేసి. ఆదివారం అయితే వారం పూట కూడా కలిసి వస్తుంది, తర్వాత మళ్ళీ గ్రాసరీస్ కావాల్సినవన్నీ కొనుక్కుంటాము, ఆదివారం వెళ్దాము అని నేను అన్నాను. ఇంకా ఆదివారం షిఫ్ట్ అయిపోయింది. ఇంక ఈ రోజేమో ఇలాగ అందరికి కలిసి ఇలాగ అయిపోయింది అనమాట డే. ప్లాన్ చేయకుండా కలిస్తేనే బాగుంటది, ప్లాన్ చేసి కలిసిన కంటే. ఎస్, మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా పిల్లలిద్దరు కూడా మా అన్నయ్య మీద పడుకున్నారు. మా అన్నయ్య రానంతండి ఇంట్లోకి. మా నానమ్మ ఇంటికి వచ్చాము. నానమ్మ తాతకి బాయ్ చెప్పేద్దాం, రేపు హల్దీ వెళ్ళిపోతాం కదా. బాయ్ చెప్పేసి మళ్ళీ కార్లో వెళ్ళిపోతాం మా అమ్మమ్మ ఇంటికి. మా అన్నయ్య తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఏది ఒకటి పండలేదు ఇంకా.
కోడి 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 ఓయ్ బియ్యం మొట్లెట్ కాదులే అవి తలగడలు దాని మీద పెట్టు సపోటాలు ఇవేటి నెత్తాలి ఇవి నెత్తలు సరే అల్గొనిలే 4 రోజుల వరకు చూడకు ఏ డొక్కులు ఇట్లా పడి అట్టడొక్కులున్నా అడ్డొక్కులు పెట్టేసి మూత శుభ్రం గాలి తారకని చలికాలం కదా. సరే అల్గొనిలే మమ్మీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీస్తాం కదా సరే సరే అయితే మమ్మీ రేపు వెళ్ళిపోతాం ఫోన్ చేస్తాను. అలాగే ఎక్కడ ఫోన్ చేస్తే రెడీ అవ్వకండి. బాయ్ బాయ్ చెప్పిరా నాన్నకి బాయ్ బాయ్ చెప్పు. మా బావ మా అన్నయ్య మా వదిన ముగ్గురు కూడాను మా ఇంట్లో టీ తాగారు. మా యోక్షిత్కేమో మా అమ్మల ఇంటి దగ్గర మేము బయలుదేరినప్పుడే పాలు అయితే ఒక బాటిల్ వేసింది మా వదిన. మధ్యలో ఒకసారి తాగాడు, ఇప్పుడు వేడి చేసేసి ఇస్తే ఇంకోసారి తాగేశాడు. ఇంక మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇంకా డైరెక్ట్ గా మా అమ్మల ఇంటికే. మధ్యలో ఏం తీసుకోమా చికెన్ కానీ తీసుకుందాం పద. ఏం తీసుకుందాంరా? ఏడు తీసుకుందాం. ఫిష్ కావాలా చికెన్ కావాలా? ఫిష్. బెంగాలీలో ఉండి వీళ్ళకి చేపలు బాగా నాన్ వెజ్ అంటేనే తింటారులే, చేపలు చికెన్ అనే కాదు ఏదైనా నాన్ వెజ్. ఫిష్ ఇలాంటిది పెద్దది ఉంది 3 కేజీలు 3 కేజీలు 4 కేజీలు. అంత పెద్ద. ఇంక ఇక్కడ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చేపలు తీసుకుందాం అనేసి కొని చూస్తున్నాము. ఇదైతే సందవ అనమాట. సందవ కావాలట మా అన్నయ్యకి. జల్లేం వద్దండి, సందవలోనే కావాలి. 2 కేజీలు అంటున్నారు. అది ఎంతసేపు ఉంది ఒకసారి చూడండి. 2 కేజీలు కాదు 4 కేజీలు. 4 కేజీలా? ఏమన్నా ఉందా చేప? 4 కేజీలు ఉంది. ఈ చిన్నవే 2 చేపలు ఇచ్చిన ఆయన. చాలా ఎక్కువైపోతుంది. అవి ఎక్కువైపోతాయి నాయన. ఎలాగైనా కేజీ? కేజీ 170. 170. అమ్ముతాండ్రు మీరు 100. అదేనికండి అన్ని చేపలు. మరి ఆయన బతుకునే తెస్తారు మీరు నమ్మరు కానీ. ఆయన బతుకునే తెస్తారమ్మా మీరు నమ్మరు కానీ. కేజీ సందు చేప 170 రూపాయలట. 2 కేజీల చేపలు అయితే తీసుకున్నాము. 10 రూపాయలు తగ్గించారు. 300 చేసుకుని అయినా అని సన్నగా అస్సలు తగ్గించలేదు. ఏడు చేపలమ్మ, ఫ్రెష్ చేపలు అనుకొని 10 రూపాయలు తగ్గించేసి ఇంకా మొత్తం డబ్బులు తీసేసుకున్నారు. ఒక చేప పెద్దది ఉంది ఇస్తానన్నారు. సరే ఏమంటే ఆ చేప ఎంత ఉంది తెలుసా? 4 కేజీలు ఉంది. సందువే ఎంత పెద్దది తెలుసా? బతికే ఉంది అది. 4 కేజీలు వేస్ట్. మళ్ళీ రేపు తెల్లారితే మేము బయలుదేరి వెళ్ళిపోతాం కాబట్టి వేస్ట్ ఎందుకనేసి ఇంక తీసుకోలేదు. ఇంకా రేపు మధ్యాహ్నం లంచ్ లోకేమో పులిహోర ఏదో ఒకటి చేసుకుంటే సెట్. ఆల్రెడీ పాతపట్నంలో బ్రెడ్ తీసుకున్నాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్, రేపు మధ్యాహ్నానికి పులిహోర, నైట్ కల్లా ఇంటికి చేరిపోతాం. మధ్యలో మొక్కలు ఫ్రై చేయాలా? సరే నేను పులుసు అండి అతను వదిన ఫ్రై చేస్తాను. ఇప్పుడే ఎక్కడే వాటర్లు వేసుకుంటున్నాం వంటలకు కూడా. దారి పొడుగున ఏది కనిపిస్తే అక్కడే ఆపేస్తున్నాం మేము. ఎక్కడేమో కొబ్బరి బండలు కనిపించినాయి, ఇక్కడ ఆపేసాము సీది బజార్ దగ్గర. 30 రూపాయలు చెప్పకూడదు నైనా, మరి చిన్న కాయలని. మా అమ్మకి మా నాన్నకి 2 తీసుకెళ్ళిపోతున్నాం ఇంటికి. పొద్దున్న ఎప్పుడో మేము 8:30 9 అయ్యింది ఇంటి నుంచి బయలుదేరాము. ఇప్పుడేమో పొద్దు పోతుంది అనమాట. టైం 5 అయ్యింది. ఇప్పుడు ఇంకా ఊరు చేరాము. ఇంకా కావాల్సినవన్నీ నేను కూడా గ్రాసరీస్ అన్ని తీసేసుకున్నాను. మా బాప్పలకు చెప్పేశాము. అనుకోకుండా చాలా మందిని కలిసేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తట్టబట్ట సర్దుకోవాలి. మేము ఎప్పుడు ఇంటికి చేరుతామా అనేసి మా అమ్మ ఇదిగోండి ఈ బయట అరుగు మీద కూకొని మా కోసం ఎదురు చూస్తుంది. 7 చేసినారు ఇయ్యాల వరకు అంతది. అప్పుడే వెళ్ళిపోతాడు అంటుంది. మంచం మీద అక్కడ కూర్చోండి రా. కూర్చొని బావా మీరు ఆడుకోండి. ఇవితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా వదిన నేను గెటప్లు మార్చేసాము. ఇంకా మా వదినేమో వంట పని చేస్తుంది అనమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు. మా అమ్మ చేపలు తోముతుంది. చేపలు తోమేసి ఇచ్చేస్తే మా వదిన వండిద్ది. నేనేమో ఆల్రెడీ కొన్ని బట్టలు అవన్నీ కూడా నేను ఎప్పుడు సర్దేస్తున్నాను. ఎక్కువ సర్దడానికి అయితే ఏం లేవన్నమాట. కాబట్టి నేను కూడా కొంచెం మా వదినకి అయితే హెల్ప్ చేస్తాను. చేపలు తోమాను అంతా
రాత్రికి సందుతో చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా అయిపోతుంది ఒక సైడ్. మా వదినే వండుతుంది ఈరోజు వంటంతా. మా వదిన డ్యూటీ దిగింది, ఇప్పుడు నేను డ్యూటీ ఎక్కాను. మా వదిన అందుకే చేపల ఫ్రై చేపల పులుసు వండిస్తుంది. యోక్షిత్కేమో అన్నం తినిపించడానికి అనేసి బయటకు తీసుకుని వెళ్ళారనమాట. ఇంక ఇప్పుడు నేనేమో ఇదిగోండి మళ్ళీ రైస్ పెట్టాను పులిహోర కోసం అనేసి. ఒక పక్కేమో పోపు రెడీ చేస్తున్నాను, పులిహోర పేస్ట్. మా అమ్మ అయితే వైట్ రైస్ వండిసింది, ఇక్కడేమో పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో వేసేసి కలిపిస్తే సెట్ పులిహోర రెడీ. రేపు పొద్దున్న మేము కార్లో తీసుకెళ్ళడానికి పులిహోర రెడీ అయిపోయింది. యోక్షి యోక్షి అదిగో మా బాయ్ చెప్తాడు, బాయ్ చెప్పు. బావా ఉండు, ఎవరు కొండము ఇళ్ళలో టీనే ఇంకా లేదు లేదు బావా ఉండు, ఉంటారు నువ్వు ఉండమను. వస్తావా మేము బాయ్. వస్తావా హల్దీ వచ్చేస్తావా? బెంగాల్కి వెళ్ళిపోతామా? బాయ్ చెప్పి అమ్మకి నాన్నకి బాయ్ చెప్పి తెలుపో. వాళ్ళతో ఆడుకుంటావా? యాడ్ ఆడుకోడు. బాయ్ అయితే బాయ్. అందరము డిన్నర్ చేసేసాము. ఇంకా తట్టబట్ట నేనైతే సర్దేశాను. ఇంకా పండగ కొండిన పిండి వంటలు కూడా సర్దేశాను. ఇంక ఇప్పుడే నైట్ పడుకునే ముందే లగేజ్ అంతా కూడా డిక్కీలో పెట్టేసి పడుకునిపోతే రేపు పొద్దున్న ఇంకా అలాగా బ్రష్లు చేసుకుని డ్రెస్సులు చేంజ్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకోసమనే ఇంకా మా బావ అయితే కారు ఇంటి గుమ్మం దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. ఇంక లగేజ్ అంతా ఇప్పుడే పెట్టేస్తాం కారులో. ఇవి నెత్తల్లా? నెత్తలకి ఈ కవర్లు వేసి నెత్తలు వాసన పలవరిల్లిపోతుంది. అందుకే డబుల్ కవర్ వేస్తున్నాము. ఇవైతే పాతపట్నంలో మేము తీసుకున్న గ్రాసరీస్ అనమాట. ఆయిల్ డబ్బా అలాగే ఇందులో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. పైన పెట్టాడు మన రేపు పొద్దున్న తినడానికి అవి. ఇంక ఇవైతే మా మామ ఇచ్చిన సపోటా కాయలు పళ్ళు అవుతాయి అక్కడికి వెళ్ళాక. అంతే, ఇక్కడ బయటకు తెచ్చిన లగేజ్ లే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇంకా వాటర్ బాటిల్, ఒక ఫుడ్ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్ అంతే. లేకపోతే ఇది బట్టలే కాబట్టి ఇది ఎక్కడ పెట్టేసి అది కొంచెం జాగ్రత్తగా పెడితే అందులో సుప్పులు ఇరిగిపోకుండా అంతే. ఇప్పుడు దాని మీద పెట్టేస్తే చాలు. ఈ సంవత్సరం అనుకుంటా కొంచెం టైట్ గా లేకుండా కొంచెం ఫ్రీగా వెళ్తుంది కార్ డిక్కి. అంటే ఆల్రెడీ చాలా వరకు ఉన్నాయి ఇంట్లో గ్రాసరీస్, అందుకోసమని ఈసారి అన్ని తక్కువ తీసుకున్నా. ఫ్రీగా ఉంది. పిట్టపెట్లు ఆడిది వదినా, కాల్ దగ్గర పెట్టుకుంటాము. ఇంక పిల్లలు వెనకాల కూర్చుంటారు కదా అని ఆల్కహాల్ దగ్గర కొన్ని వేసేసోళ్ళము. ఇప్పుడు పడుకుంటే రేపు తెల్లారు లేవచ్చు. ఇంకా రేపు వెళ్ళిన తర్వాత మా బాబు నైట్ డ్యూటీ చేస్తారు కాబట్టి బేగ లెక్సి బేగ బయలుదేరితే బేగ రీచ్ అయిపోతాము. గుడ్ నైట్. గుడ్ నైట్ యోక్షి. ఒకసారి చెప్తాడు. ఇప్పుడే గుడ్ నైట్ అని మా బావ చెప్పగానే గుడ్ నైట్ అన్నాడు. వీడియో తీసేసరికేమో గుడ్ నైట్ చెప్పట్లేదు. కారు డిక్కీలో లగేజ్ అంతా పెట్టేసాము. ఇంక ఇప్పుడు టైం అయితే కరెక్ట్ 10 అయ్యింది. ఇంక ఇప్పుడు పడుకుంటే రేపు తెల్ల 2 గంటలకు బయలుదేరుతాం బావా. 5కా? ఓకే, 5కి బయలుదేరుతామట. ఇంకా ఇదే అనమాట ఊర్లో లాస్ట్ వీడియో. రేపు జర్నీ వీడియో ఉంటది. ఆ తర్వాత మళ్ళీ మా నలుగురు మొహాలే కనబడతాయి. అక్కడికి వెళ్ళిపోతే బాగా ఎంజాయ్ చేసావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాముగా, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాముగా పండగ ట్రిప్. ఎంజాయ్ చేశారా? రేపు పొద్దున్న బ్రష్లు చేయడమే ఆ టైంలో లేపి బ్రష్లు చేయాలంటేనే చాలా కష్టం. ఇంకా ఆ టైంలో బట్టలు ఇప్పి మార్చి ఇవన్నీ బెజార్ అనేసి మా పిల్లలకి ఇప్పుడే బట్టలు కూడా మార్చేసాను. ఇంక రేపు ఇవే బట్టలు అనమాట జర్నీలోన. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా బాక్సుల్లో వేసేసుకొని ఫుడ్ ఒకటే ప్యాక్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. వాటర్ బాటిల్కి వాటర్ కూడా పట్టేశాను ఆల్రెడీ. మర్చిపోయినా, మా అమ్మాలు కూడా మాకు పండగ కట్నాలు, మేమేమో మా అమ్మకి మా అల్లుడికి అందరూ ఇంకా కట్నాలు సర్దుకోవడాలు కూడా అయిపోయాయి అనమాట. ఇది ఈ రోజు వీడియో. ఇంకా రేపు జర్నీ వీడియో ఉంటది. రేపు తెల్లారి మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.